ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల పైచిలకు మంది కాంట్రాక్టర్లు అయితే ఏమి, గవర్నమెంట్ సప్లయర్స్ అయితే ఏమి, వాళ్ళ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు వీళ్ళు? రోడ్లు వేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, కార్పొరేషన్ మున్సిపాలిటీలో పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్కి సప్లైలు చేసేవాళ్ళు, పెన్సిల్ కార్డ్ నుంచి కారు బాడు కావచ్చు, ఒక కారు రెంట్కి ఇవ్వడం, అందరూ వీళ్ళందరినీ కాంట్రాక్టర్స్ కమ్ సప్లయర్స్ అంటారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది పైచిలకు గవర్నమెంట్తో సంబంధం ఉండి గవర్నమెంట్కి పని ఏదో ఒక విధంగా కాంట్రాక్టర్లుగానో సప్లయర్లుగా పనిచేస్తున్న వ్యక్తుల గురించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ 5 ఏళ్లలో ఈ 20 లక్షల మంది ఎవరు ఉన్నారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అని మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు? ఎంతమంది ఈరోజు దీవాలా తీశారు, ఐపీ పెట్టారు, నాశనం అయిపోయి రోడ్ల మీదకు వచ్చారు అని అడుగుతున్నాం. అదేవిధంగా ఆఖరాకి తాలిబొట్టులు కూడా అమ్మి అప్పులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 5 ఏళ్లలో అని మేము ప్రశ్నిస్తున్నాం. మాకు తెలిసి 3 నుంచి 4 లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని కూడా నేను మనవి చేస్తాను. మనకు తెలుసు ఏ నెల్లూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ నెల్లూరులోనే నాకు తెలిసి ఒక 10 మంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుని సంఘటనలు నాకే తెలుసు. మరి మిగతా నెల్లూరు జిల్లాలో ఉండే పట్టణాల్లో ఎంతమంది, ఊర్లలో ఎంతమంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అని ఈరోజు మనం అందరం ఆలోచించాలి. ఓకే, బిల్లులు రాక ఇబ్బంది పడి అప్పుల పాలైన వాళ్ళు వీళ్ళందరూ అని కూడా నేను మనవి చేస్తాను. కానీ ఇదంతా అబద్ధం, ఇది అబద్ధం, ఇది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పేమెంట్లు ఇస్తున్నారు, 3 నెలల లోపల పేమెంట్లు ఇస్తున్నాడు, దాన్ని నేను రుజువు చేస్తాను అని కూడా నేను మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు అని మీకు అందరికీ తెలిసిందా? 2 కూతుర్లే, బంగారు తల్లులు, బాగా చదువుకుంటున్నారు, గాడ్ బ్లెస్. కానీ జగన్మోహన్ రెడ్డికి 3 ముద్దు బిడ్డలు కూడా ఉన్నారనే విషయం మీకు ఎవరికి తెలియదు. ఈరోజు అది నేను చెప్పబోతున్నా. జగన్మోహన్ రెడ్డికి 3 ముద్దు బిడ్డలు. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, సిర్ది సాయి విశ్వేశ్వర్ రెడ్డి. ఈ 3 ముద్దు బిడ్డలు, ఈ 3 ముద్దు బిడ్డలు పేమెంట్లు చూస్తే నేను చెప్పిందంతా అబద్ధం అని మీకే అర్థమవుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద గ్రేట్ మాఫియా డాన్ ఆఫ్ చిత్తూర్, ఏది కనిపించినా వదలడు, మైన్ కనిపించినా వదలడు, ఇసుక కనిపించినా వదలడు, ఆఖరాకి ఫారెస్టుల్లో చంద్రబాబు నాయుడు వేసిన చెట్లు కూడా వదలని వ్యక్తి పిఎల్ రామచంద్రారెడ్డి. ఈరోజు పిఎల్ రామచంద్రారెడ్డి బిల్లులు, ఆయన కాంట్రాక్ట్ బిల్లులు 3 నెలల లోపల ఆయన బిల్లులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల లోపల ప్రతి ఒక్క బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్పటంలా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చెప్తాం. పిఎల్ఆర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఎంత తొందరగా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చాడో మీకు తెలుస్తుంది. విదిన్ 3 మంత్స్ 6 మంత్స్ లోపల, అంటే 178 డేస్ లోపల ప్రతి పిఎల్ఆర్కి సంబంధించిన ప్రతి బిల్లు కూడా క్లియర్ చేశాడని కూడా నేను మనవి చేస్తాను. ఇది అబద్ధం కాదు. ఎందుకంటే
పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ బ్యాలెన్స్ షీట్లో ఇది రాసింది కాబట్టి, ఇది మెన్షన్ చేసింది కాబట్టి దాన్ని డేస్ రిసీవబుల్స్ అంటాం. అంటే రావాల్సిన బిల్లులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి అనే విషయం ఈరోజు మనకి పిఎల్ఆర్ బ్యాలెన్స్ షీట్లో ఉంది. ఇదిగోండి